లవ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈవిడ లాస్ట్ వరకు చూడండి. మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందా? అరే మామ, ఒక విషయం చెప్తున్నా, నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు అలా చేయకు, ఇలా ఉండు, వాళ్ళతో మాట్లాడుకో, వీళ్ళతో మాట్లాడుకో, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, జాగ్రత్తగా ఉండు అని 10 సార్లు నువ్వు వాళ్ళకి చెప్తున్నావంటే ఆ పిల్ల నీకు సొంతమని. తన మీద ప్రతి ఒక్కరు నీ మీద ఉంది కాబట్టి, నువ్వు తిట్టే రైట్స్ కూడా, తను కొట్టే రైట్స్ కూడా నీకు ఉన్నాయి కాబట్టి. కానీ నీ మాటలు విని తను నిన్ను దూరం చేసుకుంటుందంటే అలాంటి అమ్మాయిని వదిలే మామ. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ అమ్మాయికి అర్థం కాదు. ఒక అబ్బాయి బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగగలడు, ఒక అమ్మాయి తిరగలదా? తిరగదు కదా. ఎందుకంటే ఆ అమ్మాయికి సిగ్గు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, వయసు వచ్చినంత వరకు తన బాడీని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది కదా, ఎవరికి కనిపించకుండా. వన్స్ మోర్గా అమ్మ మీద ఉన్న ప్రేమ ప్రేమించిన అబ్బాయి మీదకి వస్తుంది. ఆ అబ్బాయి ఏమో నువ్వు అలా ఉండకి ఇలా ఉండు కానీ క్వశ్చన్స్ వేస్తే, ఈడెవరు నాకెందుకు చెప్తున్నాడు, నాకేడు అవసరం, ఈడు మాట వినే అవసరం ఏంటి, నేను మా అమ్మ నాన్న మాట కూడా విన్నాను అని 100 క్వశ్చన్స్ వేస్తుంది. ఆ మాటల వల్ల, చిన్న గొడవల వల్ల మీరు దూరం అయిపోతారు. కానీ మామ, నిజంగా నేను ట్రూగా ప్రేమిస్తే మాత్రం ఆ అమ్మాయి నీ కోసం ప్రాణాలని ఇస్తుంది. నీ క్వశ్చన్స్ కానీ నీ మాటలు కానీ అర్థం చేసుకోదు. నా వాడు నన్ను అలాగే అంటాడు ఎందుకంటే నా మీద భయం కదా అని. ఒక విషయం చెప్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి, మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమించే ప్రతి ఒక్కరైనా మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తారు. నువ్వు అలాగ ఉండదు, ఇలాగ ఉండదు, వాళ్ళతో మాట్లాడుకు, వీళ్ళతో మాట్లాడు. కానీ ఎందుకు చెప్తున్నాడంటే నీ మీద అనుమానం ఏమీ కాదు. 10 మంది జనాలు ఎలా ఉంటారనేది ఆ అబ్బాయికి బాగా తెలుసు. ఆడు మగాడు కదా.